హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు తలకాయ మాంసం కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి. ఇలా తలకాయని తెచ్చుకొని క్లీన్ చేసుకొని మెదడు అంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ క్లీన్ చేసిన దాన్ని ఒక చిన్న కుక్కర్లో అయితే వేసుకోండి. ఆ కుక్కర్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగోండి మసాలా దినుసులు, మరాఠీ మొగ్గ ఒకటి, బడే ఇలాచి, లవంగాలు, చెక్క, ఇవన్నీ వేసి కుక్కర్ కొంచెం వాటర్ అయితే పోయండి. ఎక్కువ వాటర్ పోస్తే మాత్రం బయటకు వచ్చేస్తాయి వాటర్. చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ అంతేనండి, సరిపోతుంది. ఎక్కువ అయితే పోస్తే మీకు బయటకు వచ్చేస్తాయి వాటర్, కాబట్టి తక్కువ వాటర్తో దీన్ని అయితే ఉడకనిద్దామండి. ఒక 2-3 విజిల్స్ వరకు ఉడకనిద్దాం. ఇప్పుడు దానికోసం అయితే చూడండి, ఇది జాజికాయ, ఇది కాల్చిన ఉల్లిపాయలండి. ఇవి 2 ఉల్లిపాయలు అయితే స్టవ్ మీద పెట్టి కాల్చిన ఉల్లిపాయల పేస్ట్, జాజికాయ ఉల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ లేదా 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. శనగ నూనె వేసుకోండి. దాంట్లో ఒక పులావాకు, బడే ఇలాచి, చోటా ఇలాచి 2, లవంగాలు, చెక్క, ఇట్లా వేగనివ్వండి వీటిల్ని. ఇప్పుడు వేగిన దాంట్లో మనం ఉల్లిపాయ పేస్ట్ చేసాం కదండి, జాజికాయ ఉల్లిపాయ కలిపి ఆ పేస్ట్ని వేసుకోండి. మీకు టేస్ట్గా ఎలా ఉండాలి అనేది ఈజీగా త్వరగా అయిపోయే కర్రీ మీకు నేను చేసి చూపిస్తానండి. పచ్చిమిరపకాయలకు 4 వేసుకోండి, కరివేపాకు కూడా వేసుకోండి. ఒక్కొప్పుడు వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు ఒక 1/2 స్పూను, ఇందాక ఒక 1/2 స్పూను, మొత్తం కలిపి స్పూను సరిపోతుంది. ఇలా వేయించండి. ఉల్లిపాయ మనకు వేగిందే కాబట్టి అల్లం వెల్లుల్లి కొంచెం వేగే వరకు వేగనివ్వండి. వేగిన దాంట్లో మనం ఉడకబెట్టుకున్న ఇదిగోండి తలకాయ మాంసం ముక్కలు అన్నమాట. ఇవి తలకాయ అంటే గోట్ హెడ్. ఇదిగోండి ఇట్లా ఉడకబెట్టిన వాటిని మొత్తం వేసేసేయండి. ఏమి ఇంకా మనం తీయక్కర్లేదు. దాంట్లో చెక్క లవంగా ఉంటాయి, ఉన్నా కూడా పర్వాలేదండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇలా వేసుకొని బాగా ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి మసాలా వేయాలి అనేది వేద్దామండి. కారం 2 టేబుల్ స్పూన్ కారం. ఎగ్జాక్ట్లీ నేను ఎంత చెప్తున్నాను అంత వేసుకోండి. ఇది ఒక తలకాయకి ఎంత వేయాలి అనేది మీకు నేను చూపిస్తున్నాను. పెద్ద తలకాయనండి. ధనియాల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇది చెక్క లవంగా గరం మసాలా పౌడర్ అంటే ఇది అన్ని రకాల వేసినాయి. గరం మసాలా పౌడర్ అదొక స్పూన్ వరకు వేసానండి. ఇప్పుడు ముక్కలకి అన్నీ పట్టనివ్వండి. ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకోండి. దాన్ని కూడా ఎండు కొబ్బరి పౌడర్ అండి ఇది యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మీరు ఎంత తింటే అంత అండి. నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. ఉప్పు నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. మసాలాలు ఉప్పు కారం మొత్తం అయితే పట్టినాయండి, గుమగుమలాడిపోతుంది కర్రీ అయితే మాత్రం. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. ½ లీటర్ మీద కొంచెం ఎక్కువ వరకే యాడ్ చేశానండి వాటర్. ఒక పెద్ద చెంబు నిండా అయితే పోసేసాను. ఇప్పుడు మనం
మిరియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఘాటుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం కారం ఎక్కువ వేయలేదు, 2 టేబుల్ స్పూన్స్ వేసాము. మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసామండి. ఇంకా కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు మనం మెదడు కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ మెదడును కూడా యాడ్ చేసేస్తాం. ఇదిగోండి, మెదడును కూడా యాడ్ చేసేస్తున్నాను. మొత్తం వేసేసినట్టండి. మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేద్దాము. ఇందాక 3 విజిల్స్ వచ్చే వరకు వేయించామండి. ఇప్పుడు ఒక 7 విజిల్స్ వరకు వేయిద్దాం. అంతే, 10 విజిల్స్ వరకు కూర మెత్తగా అయిపోతుందండి. దాంట్లో ఉన్న జ్యూస్లోకి వాటిలో ఎముకల్లో ఉన్నదంతా జ్యూస్లోకి వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది కర్రీ. ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను కొబ్బరి అన్నంలోకి అయితే ఇది నేను ప్రిపేర్ చేస్తున్నానండి. కొబ్బరి అన్నంలో తింటే ఈ తలకాయ మాంసం చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నంలో ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు నేను చేసి చూపించానండి. ఇప్పుడు కొబ్బరి అన్నం కూడా మీకు నేను పెడతాను వీడియో. ఇప్పుడైతే మనం తలకాయ మాంసం కూర ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఒక్కసారి మీరు కొబ్బరి అన్నం చేసుకొని ఆ కాంబినేషన్లో, చాలామంది చికెనే తింటారు కొబ్బరి అన్నంలో, కానీ ఇలా చేసుకొని తిన్నారంటే మాత్రం ఆ టేస్ట్ వండర్ఫుల్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీకు నేను చూపించిన వీడియో ఇదే విధంగా ఈ పద్ధతిలోనే మీరు తలకాయ అయితే తయారు చేయాలి. నేను ఎలా చేశానో అలాగా కారం కానీ మిరియాల పొడి కానీ వేసుకొని అలా చేసి మీరు కొబ్బరి అన్నం చేసుకున్నట్లయితే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ 2 కాంబినేషన్ అయితే ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి అన్నం, తలకాయ మాంసం. అంతేనండి, సర్వ్ చేసుకున్నాం, రెడీ అయిపోయిందండి. మన కొబ్బరి అన్నం కూడా పక్కన రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉండే తలకాయ మాంసం ఈజీగా, ఘాటుగా, టేస్టీగా ఎలా తయారు చేయాలి అనేది మీకు నేను చేసి చూపించానండి. ఈ విధంగా చేశారంటే మాత్రం ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు చాలామంది. అదేంటో వాసన వస్తుంది, నేను తినను అంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా తింటారండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసి చూడండి, మీరే నాకు కమెంట్ చేసి అయితే చెప్తారు. తూచా తప్పకుండా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు అదే విధంగా చేసినట్లయితేనే మీకు ఆ టేస్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.